హలో ఫ్రెండ్స్, నమస్తే. నా ఛానల్ని మొట్టమొదటిగా చూసిన వారికి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారికి ఒక చిన్న విన్నపం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే కొత్త విషయం ఏంటంటే, వాట్సాప్లో ఉన్న ఒక ఫీచర్ గురించి, దాని ఉపయోగాల గురించి, మంచి ఉపయోగాలున్న ఒక వాట్సాప్ ఫీచర్ గురించి మీకు అందరికీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, మనం ఈ వాట్సాప్ ప్రపంచంలో తెల్లారి లెగిస్తే దేవుడి ఫోటోలు, గుడ్ మార్నింగ్ ఫోటోలు, వీడియోలు ఎవరో పంపించినవి ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. అవి మినిమం 5గురికి అని చెప్పి మినిమం 5గురికి రిస్ట్రిక్ట్ చేసినా ఇంకా మనం అలాగా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్ని 5లు అయితే అన్ని 5లు అంతమందికి పంపించేస్తూ ఉంటాం. దీనివల్ల మన ఫోన్లోనూ స్టోరేజీ అక్యుములేట్ అయిపోతుంది. అంటే ఒక ఫోటో మీకు వచ్చిందనుకోండి, అది మీరు 15 మందికి పంపించారనుకోండి, అది 15 ఫోటోల స్టోరేజీ మీ మొబైల్లో ఆక్రమిస్తుంది. అది మీరు గమనించారో లేదో. అలాగే అవతల వాళ్ళ దాంట్లో కూడా ఈ ఫోటో వీడియో అధిక స్టోరేజీని ఆక్రమిస్తుంది. అందువలన దీన్ని అవాయిడ్ చేయడానికి వాట్సాప్ వాళ్ళు ఒక ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడే 1-2 సంవత్సరాలు అయిందండి. ఇదేంటంటే, మనం ఎవరికైనా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ పంపించినప్పుడు ఆ మెసేజ్ రాసే చోట పక్కనే ఒకటని ఆఫ్ రౌండ్లో ఒకటని ఉంటుందన్నమాట. ఆ ఒకటిని ప్రెస్ చేసామనుకోండి, అది ఏమంటుందంటే ఫోటో సెట్ టు 1 వ్యూ ఓన్లీ అని ఉంటుందన్నమాట. అంటే ఆ ఫోటో ఒక్కసారి చూడడానికి మాత్రమే సెట్ చేసేవు నువ్వు అని చెప్తుంది. అప్పుడు అంతే ఆ ఫోటో మనం పంపించినప్పుడు అవతల వాళ్ళు అది ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే తర్వాత డిసేపేర్ అయిపోతుంది. అంటే వాళ్ళ మొబైల్లో ఉండదు. ఇంకా మీ మొబైల్లో కూడా మీరు ఏం పంపించారో చూసుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళ మొబైల్లో కూడా వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత అది డిసేపేర్ అయిపోతుంది. అందువల్ల ఏంటి, మీ మొబైల్లోనూ స్టోరేజ్ ఆక్రమించదు, వాళ్ళ మొబైల్లో కూడా స్టోరేజ్ ఆక్రమించదు. అందువల్ల మీరు ఇక నుండి ఏ ఫోటో అయినా, ఏ గుడ్ మార్నింగ్ మెసేజ్ అయినా, ఏ వీడియో అయినా ఇతరులకి పంపించేటప్పుడు, ఫార్వర్డ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, అక్కడ మనం మెసేజ్ రాసే చోట ఒకటేనే ఉంటుంది. ఒకటే నుండి హాఫ్ రౌండ్ కింద వేసి ఉంటుందన్నమాట. అది మనం ప్రెస్ చేస్తే అది ఫుల్ రౌండ్ అవుతుంది. యూ సెట్ దట్ ఫోటో ఫర్ 1 టైం వ్యూ అని వస్తుందన్నమాట. ఓకే అని చెప్పి మీరు ఫార్వర్డ్ చేస్తే ఇలాగా ఆ ఫోటో మీ దాంట్లోనూ స్టోరేజ్ ఆక్రమించదు, అవతల దాంట్లో కూడా వాళ్ళు చూసిన వెంటనే డిసేపేర్ అయిపోయి వాళ్ళ మొబైల్లో కూడా స్పేస్ ఆక్రమించదు. అందువలన ఈ ఫీచరు చాలా బాగుంది. ఇది ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అందుకనే ఈ వీడియో చేశాను. ఇది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. అదే అండి, ఇప్పుడు అనుకున్నాం కదా, ఫోటో ఆర్ వీడియో సెట్ టు వ్యూ వన్స్ అనే ఫీచర్ ఎలా ఉపయోగించగలో చెప్తాను మీకు. వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్కి వెళ్ళి ఎవరైనా మీకు పంపించిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇందులో ఒక ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం, వీడియో సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఈ వీడియో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం పంపించడానికి షేర్ అని ప్రెస్ చేయాలి కదా. షేర్ ప్రెస్ చేస్తాం. షేర్ ప్రెస్ చేసి ఇక్కడ ఐకాన్స్ వచ్చినాయి కదా, వాట్సాప్లో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఎవరెవరికి పంపించాలో ఒక 5గురికి సెలెక్ట్ చేసుకుంటాం. 1 2 3 4 5. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6వది యాక్సెప్ట్ చేయదు కదా. యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చార్ట్స్. ఓకే, అందుకని ఇప్పుడు తర్వాత ఈ 5గురికి ఈ వీడియో షేర్ చేయడానికి యారో కొట్టాం, వెళ్తుంది. ఇక్కడ ఒకటి ఉంది కదండి, హాఫ్ రౌండ్లో ఉంది. ఒక హాఫ్ రౌండ్ ఏమో ఫుల్గాను, ఒక హాఫ్ రౌండ్ చుక్కలతో ఉంది. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఆ రౌండ్ పూర్తవుతుంది. అంటే వీడియో సెట్ వ్యూ వన్స్. ఈ వీడియో ఒక్కసారి చూడడానికే ఉపయోగపడుతుంది అన్నమాట. మళ్ళీ ఎవరికి పంపడానికి ఉండదు, వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కూడా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని జస్ట్ ఫార్వర్డ్ చేసామనుకోండి, ఈ 5గురికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేశారా లేదా అని చూసుకోవడానికి మన ఇక్కడ ప్రెస్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, బ్లూ కలర్ రాలేదు. బ్లూ కలర్ వస్తే ఓపెన్ చేసినట్టమాట. ఇలా ప్రెస్ చేసామనుకోండి, ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే అప్పుడు ఇంకా ఓపెన్ చేశారా లేదో, నాట్ ఓపెన్డ్, సీన్ ఇంకా లేదు, డెలివర్డ్ అయింది. అలాగే ఇప్పుడు ఓపెన్ చేసింది ఒకటి చూద్దాం. పోనీ ఇందుకైతే నేను పంపింది ఎవరైనా ఓపెన్ చేసి ఉంటారు కదా, అది ఓపెన్ చేసి చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఈయనకి ఫోటో ఒకటి పంపించాను.
ఇక్కడ ఫోటో పంపించాను, ఓపెన్డ్ అని వచ్చింది చూసారా, ఇది ఓపెన్డ్ అంటే ఎప్పుడు ఓపెన్ చేసాడో తెలుసుకోవాలంటే ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ నొక్కితే ఓపెన్డ్ ఎట్ 10 hours 2 minutes అలా వచ్చిందన్నమాట. వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫోటో మనం ఏం పంపామన్నది కూడా మనకు తెలీదు. ఇది మనం ప్రెస్ చేసినా ఓపెన్ అవ్వదు, వాళ్ళు ప్రెస్ చేస్తేనే ఒకసారి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 10 గంటల 2 నిమిషాలకు ఓపెన్ చేశారు, తర్వాత ఇది డిసేపర్ అయిపోయింది. అంటే మన దాంట్లోనూ లేదు, మన మొబైల్లోనూ లేదు, అవతల వాళ్ళ మొబైల్లో కూడా లేదు మాట. అందువల్ల ఈ మొబైల్లో స్టోరేజ్ని చాలా సేవ్ చేస్తుంది. ఇది ఫీచరు ఉపయోగాలు చెప్పడంలో నేను బాగా కృతకృత్యుండని చెప్పి అనుకుంటున్నాను, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇక నుంచి మీరు మెసేజ్లు దట్ మీన్స్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇలాగా వీడియో ఆర్ ఫోటో సెట్ టు వ్యూ వన్స్ అనేది ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి మీకు కూడా స్టోరేజీ ఎక్కువ అవ్వకుండా మీ మొబైల్ స్మూత్గా రన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే నాకు మళ్ళీ మీరు మెసేజ్ కూడా పంపించవచ్చు. వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఛానల్ దగ్గర కానీ మీ కామెంట్స్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వాయిస్ ఓవర్ నచ్చితే, ఈ ఫీచర్ గురించి చెప్పడం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. ఓకే సార్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.